హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా చేయుత ద్వారా ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్దారులకు అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ గతంలో హామీలు ఇచ్చిన విధంగానే 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసిందండి. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హామీలు అయితే విడతల వారీగా అయితే సమకూర్చుతామనేసి మన మంత్రి సీతక్క గారు కూడా ఒక మాట చెప్పడం అయితే జరిగిందండి. అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుండి వస్తాయి అనేసి కూడా అడగడం అయితే జరుగుతుందండి. సో మొత్తానికి అయితే మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఇక ముందుగా చూసుకుంటే గతంలో హామీలు ఇచ్చిన విధంగానే ఏనాడైనా మనకు డబ్బులు ఇచ్చిందంటే ఏనాడైతే మనకు డబ్బులు అయితే ఇవ్వలేదండి. ఎందుకంటే ఈ విషయం పైన అయితే ఆసరా పెన్షన్దారులు అయితే చాలా వరకు అయితే మండిపడుతున్నారండి ప్రభుత్వం మీద. ఇక మన సీతక్క గారు అయితే ఏం చెప్పారంటే గతంలో అనేక హామీలు ఇచ్చారు, హామీల ప్రకారం పథకాలు ప్రారంభించారు కాబట్టి కొత్తగా ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు గాను ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే ఇస్తున్నట్టు ఈరోజు చెప్పడం అయితే జరిగిందండి. అలాగే దానితో పాటు అర్హత కలిగిన 59 సంవత్సరాల వృద్ధులకు పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. సో అలాగే వికలాంగుల సోదరులకు అయితే సదరం సర్టిఫికేట్ ద్వారా తాము అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఒంటరి మహిళలకు కూడా మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీ యొక్క గ్రామ సెక్రటరీ గారిని అయితే మీరు కనుక్కోవడం అయితే జరుగుతుందనేసి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ముందుగా చూసుకుంటే ప్రతి ఒక్కరూ అయితే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వారు ప్రతి నెల పెన్షన్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా అయితే 59 సంవత్సరాల పైబడిన వారైతే సదరం సర్టిఫికేట్ ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోండి. తద్వారా మీరు నెల అయితే పెన్షన్ డబ్బులను అయితే పొందడం అయితే జరుగుతుంది. ఇక ఆసరా పెన్షన్ పొందుతున్న వారు దాదాపు 2,50,000 నుండి 2,70,000 మంది మాత్రమే వస్తున్నారండి. సో మొత్తానికి ఆ విషయం మీద మనందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా రకంగా అవినీతి జరిగింది. దానిలో ఇప్పుడు కొన్ని తప్పింద వలన క్యాన్సిల్ అయినట్టు మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఎవరైతే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఏదైతే హామీ ఇచ్చామో హామీ ప్రకారం ఖచ్చితంగా పెన్షన్ డబ్బులను అయితే ఈ రోజున విడుదల చేయడం అయితే జరుగుతుంది అనేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇక నూతన సంవత్సరం ఏదైతే వస్తుందో ఆ విధంగా మేము డబ్బులను అయితే అందరి అకౌంట్లో సమకూరుస్తామన్నట్టు మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.